Okay, Kanna? Just now we have completed position time graphs. Now let me say velocity time graphs. Velocity time graphs. Okay. So by taking the values of t on x-axis and the values of v on y-axis. If the nature of the graph is like this is the nature of the graph. That means the graph line is parallel to x-axis. Parallel to x-axis. What does it means? The meaning enti? What it represents? ఇది మనకేం తెలియచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ t is equal to 0 seconds దగ్గర the body is moving with 5 meter per second. 5 meter per second. And then at t is equal to 1 second also the body is moving with same 5 meter per second. T is equal to 2 seconds also body is moving with 5 meter per second. Means t is equal to 0 seconds. This is 0. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Like this. 1, 2, 3, 4, 5, 6. That means t is equal to 0 seconds. The body possesses the velocity of 5 meter per second. 0 seconds దగ్గర 5 మీటర్ల 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో ప్రయాణిస్తుంది. సో t 1 సెకండ్ గడిచేటప్పటికి కూడా దానికి అంతే వెలాసిటీ ఉంది 5 మీటర్ పర్ సెకండ్. 2 సెకండ్స్కి కూడా అంతే వెలాసిటీ ఉంది. 3 సెకండ్స్కి కూడా అదే 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. 4 seconds కూడా అదే. దట్ మీన్స్ ద బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఏంటంటే ఇక్కడది యూనిఫామ్ వెలాసిటీ, అదే ఇక్కడ మీనింగ్. అండ్ మీన్స్ జీరో యాక్సలరేషన్. యాక్సలరేషన్ ఎంత ఉంటుంది? 0. బికాజ్ whenever there is a change in velocity then only acceleration will be there. But here uniform means no change in velocity, that's why acceleration is 0. Okay, next one. X-axis, y-axis, ఇది వచ్చేటప్పటికే t, ఇటువైపు v. If the graph is like this, what does it means? Means t is equal to 1 second దగ్గర the body possesses 1 meter per second velocity. And then for next at t is equal to 2 seconds the body is moving with 2 meter per second velocity. At t is equal to 3 seconds the body is moving with 3 meter per second. Okay, like this. Okay na? T is equal to 3 seconds, body is moving with 3 meter per second. Here the velocity is gradually changes, means body is moving with ఇక్కడ వెలాసిటీలో చేంజ్ వస్తుంది కన్నా 1 meter per second, 2 meter per second, 3 meter per second. కాబట్టి బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఏంటంటే ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ ఇఫ్ ద బాడీ ఈజ్ మూవింగ్ లైక్ దిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, టీ టైము అండ్ దెన్ వెలాసిటీ. If the body is moving like this is a curve here. ఇక్కడ కర్వ్ అనమాట ఇది. అంటే 1 సెకండ్కి ఇది వచ్చేసి హాఫ్, అంటే ఐ మీన్ 0.5 మీటర్ పర్ సెకండ్. అండ్ దెన్ ఎక్కడికి వచ్చేటప్పటికే 2 మీటర్ పర్ సెకండ్స్, 2 సెకండ్స్. అంటే నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఉంది ఇక్కడ మనకి. ఓకేనా? నాన్ యూనిఫామ్ వెలాసిటీ. So that body is moving with non-uniform velocity. Body is moving with non-uniform acceleration. Sorry, non-uniform acceleration.
నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతుంది అనొచ్చు. ఇక్కడ కూడా కన్నా మనకి ఇందా చెప్పుకున్నాను చూసారా, గ్రాఫ్ నుండి క్యాలిక్యులేషన్. ఏంటి గ్రాఫ్ నుండి క్యాలిక్యులేషన్ అని అంటే, సో బై గెటింగ్ ద వాల్యూ ఆఫ్ స్లోప్, అంటే ఇక్కడ స్లోప్ కనుక కట్టారనుకోండి, ఈ స్లోప్ ఏమవుతుందంటే ఇది dv అవుతుంది, ఇదేమవుతుందంటే dt అవుతుంది. సో ఈ స్లోప్ అంటే ఫార్ములా తెలిసిందే కదా మనకి, dy బై డిఎక్స్, dy అంటే మనకి ఇక్కడ వెలాసిటీ ఉంది కాబట్టి y యాక్సిస్ మీద dv, x యాక్సిస్ మీద dt ఉంది కాబట్టి dt, టైం ఉంది కాబట్టి. సో dv బై dt గివ్స్ అస్ యాక్సలరేషన్. అంటే వెలాసిటీ టైం గ్రాఫ్కి మీరు స్లోప్ని క్యాలిక్యులేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. ఇప్పుడు ఇదే వెలాసిటీ టైం గ్రాఫ్కి మీరు ఏరియా కనుక్కున్నారనుకోండి, అంటే ఇది కదా గ్రాఫ్, ఈ గ్రాఫ్ కింద ఉన్న మొత్తం ఏరియాని గనక మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే ఇది ఏరియా. ఏరియా అంటే ఏమవుతుందనంటే మొత్తం ఏరియాని క్యాలిక్యులేట్, ఇది ట్రయాంగిల్ కదమ్మా, ఏరియా అని అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఆ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తే మీకు డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏమొస్తుంది మనకి? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అనమాట మనకి. దీని నుంచి మనం డిస్ప్లేస్మెంట్ కనుక్కుంటాము. స్లోప్ కడితేనేమో యాక్సలరేషన్ వస్తుంది, ఏరియా కడితేనేమో డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఇది మనకి సింపుల్ వెలాసిటీ టైం గ్రాఫ్స్ గారికి సంబంధించినటువంటి స్మాల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, యాక్సలరేషన్ టైం గ్రాఫ్స్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్. యాక్సలరేషన్ టైం గ్రాఫ్, ఇది x axis. On x axis the values of time, on y axis let us take the values of acceleration. Now if the nature of the graph is like this, graph ala undanukondi, this is uniform acceleration. దేంటిదంటే మనకి యూనిఫామ్ యాక్సలరేషన్ అంటారు ఇది. ఓకే, ఎందుకనంటే t ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర ఒక 5 meter per second square యాక్సలరేషన్తో మూవ్ అవుతుంటే 1 second దగ్గర కూడా అదే యాక్సలరేషన్ ఉంది, 2 seconds దగ్గర కూడా సేమ్ యాక్సలరేషన్ ఉంది, 3 seconds దగ్గర కూడా సేమ్ యాక్సలరేషన్, 1 2 3 4. అంటే as time passes, as time is moving, but there is no change in the acceleration, that's why body is moving with uniform acceleration. Non-uniform acceleration, ఇది వచ్చేసి x y. Okay na? This is non-uniform acceleration. Okay, so let me about acceleration enough, but let me derive the equations of motion. We have 4 equations of motion graphically. Graph nunchi derive cheskundam. So first of all, let us consider a body is at certain point at x naught, for example, at a body is initially at a. Okay, and now the body started its journey from a like this graph. Okay, this is the nature of the graph, means uniform velocity. Idu vachesi uniform, body is moving with యూనిఫామ్ వెలాసిటీ. ఇటువైపు t ఉంటుంది, ఇటువైపు వచ్చేటప్పటికే పొజిషన్ టైం గ్రాఫ్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. దిస్ ఈజ్ ద పొజిషన్ టైం గ్రాఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్లీ ద బాడీ ఈజ్ ఎట్ ద పొజిషన్ a, ఇది ఆరిజిన్. Now the nature of the graph is like this. Okay, already we discussed that by
knowing, that means by calculating the area of this graph. Sorry kana, this is velocity time graph, ఇది velocity time graph లో. So by calculating the area of this graph, we can find out the displacement. ఏం కనుక్కోవచ్చు మనము? డిస్ప్లేస్మెంట్ కనుక్కోవచ్చు మనం. ఎట్లా డిస్ప్లేస్మెంట్ ఎట్లా కనుక్కోవచ్చు? ఏరియా, S ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ గ్రాఫ్, ఇప్పుడు పేరు పెట్టుకుందాం ఏ బి. దీన్ని ఏరియా కనుక్కోవడం కోసమని నేను దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. CD ఇది గ్రాఫ్. అంటే ఇప్పుడు ఏరియా ఆఫ్ OABCD, OABCD, ఈ OABCD యొక్క ఏరియా కనుక్కుంటే మీకు ఏమొస్తుందంటే డిస్ప్లేస్మెంట్ వస్తుంది. సో దేర్ ఫోర్ డిస్ప్లేస్మెంట్ వచ్చి ఇప్పుడు దీన్ని కూడా 2 సబ్ డివిజన్స్ చేసుకుంటున్నాం మనం. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ దట్ ఈజ్ OACD. 2 పార్ట్స్ చేసేసాను, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ OACD. ఇప్పుడు చూడండి కన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే ద బాడీ అప్ టు హియర్ it has the velocity, initial velocity u. The body started with velocity u ఇక్కడ నుంచి, and then the body changes its velocity to v. బాడీ ఏమైంది? వెలాసిటీని చేంజ్ చేసుకుంది. సో మొత్తం ఎంత టైం పట్టిందనంటే ఇంత జర్నీకి t అని టైం తీసుకుందనమాట. అంటే ఇది కూడా మనకి t కిందకే వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇట్లా తీసుకుంటే ఈ వెలాసిటీ అంతా v కాబట్టి ఇది కూడా v కిందకే వస్తుంది. ఓకే, దెన్ S ఈజ్ ఈక్వల్ టు సో హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది ఫార్ములా. And then S displacement is equal to half into base is t. Height means this is height and it will be v minus u. So v minus u plus, and let us come to here, this is length into breadth. So length is t into breadth means this is breadth u, ut, and then S is equal to half into v minus u. V minus u is equal to at. We know that too. V minus u from equation, from the first equation, v minus u is equal to at. Therefore at plus ut, and then S is equal to ut plus half a into t square. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఫ్రమ్ ద గ్రాఫ్ ఇట్ సెల్ఫ్. గ్రాఫ్ నుండి మనకి ఇది సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనమాట ఇది. సో ఎట్లా కనుక్కున్నారో చూడండి కన్నా, ఇది గ్రాఫ్ కన్నా మనకి అంటే ఈ గ్రాఫ్లో ఇది నేచర్ ఆఫ్ ది గ్రాఫ్. ఇది లో మనం ఏరియా కనుక్కుంటే మనకి ఏమొస్తుంది? డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ఏరియా నుండి డిస్ప్లేస్మెంట్. స్లోప్ అయితే మనకి అది వచ్చేసి యాక్సిలరేషన్ వస్తుంది. ఇది వెలాసిటీ టైం గ్రాఫ్. ఇది వెలాసిటీ టైం గ్రాఫ్. ఓకేనా? సో ఇది మొత్తం వచ్చేటప్పటికే మనకి ఇది v అనమాట. ఇది v, టోటల్ వెలాసిటీ v. ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా v అయితే నాకు ఇక్కడ నుంచి ఇక్కడికే కావాలి అని అంటే ఏం చేయాలి? ఈ మొత్తంలో నుంచి ఇది కదా ఇనీషియల్ వెలాసిటీ u, అది తీసేసేయాలి. సో v మైనస్ u వచ్చింది ఇంతవరకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టిన టైము, ట్రావెల్ అవ్వడానికి పట్టిన టైము t అనమాట. అది కాబట్టి అది టైము. ఇక్కడ నుంచి b వరకు ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అది కూడా టైము t అని. ఇప్పుడు చూస్తే ఫార్ములా ఏం చేశాను కన్నా, మొత్తం ఈ ఏరియా కావాలంటే దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఏబిసి తీసుకున్నాను.
ఇది వచ్చేసి ట్రయాంగిల్ కాబట్టి దీని ఏరియాకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు ప్లస్ మళ్ళీ ఈ ఏరియాని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదేంటిది రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి దానికి ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత అంటే ఇది బేస్, ఇదే బేస్, దీనికి ట్రయాంగిల్కి బేస్ అది కాబట్టి ఇక్కడ ఎంత ఉంది అక్కడ కూడా అంతే ఉంటుంది కాబట్టి ఇది టీ ఇంటూ హైట్ అంటే ఇది హైట్ కన్నా ఆ హైట్ వచ్చేసి మనకి వి మైనస్ యూ ప్లస్ లెంత్ అంటేనేమో మళ్ళీ టీనే, ఇది లెంత్, ఇది బ్రెడ్త్ వచ్చేటప్పటికే యూ, ఇదిగో ఇది యూ కాబట్టి ఇది కూడా యూ వస్తుంది, అది యూ. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ టీ ఇంటూ వి నో దట్ వి మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, let us substitute at here plus ut and then s is equal to ut plus half, ఇది half, ఇది a, t into t square. In this way we will get s is equal to ut plus half ad square, and this is also very most important question from intermediate from this lesson for IPE. ఐపీఈకి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపికే. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏడీ స్క్వేర్ అనే ఈక్వేషన్ని మనము జనరల్గా డిరైవ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది గ్రాఫికల్ డిరైవేషన్, గ్రాఫ్ నుండి డిరైవ్ చేసుకోవడం అనమాట ఇది. దట్స్ ఆల్. నెక్స్ట్ వచ్చేటప్పటికే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అవసరం లేదులే, ఈ ఈక్వేషన్ చాలు. అండ్ దెన్ కదా. సో this is the information, simple information about graph. And then equations of motion for freely falling body. Freely falling body, బాడీకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. మనం ఇందాక ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చూసాం కదా, అవి వేటికి చూసారు మీరు అని అంటే వచ్చేసి స్ట్రైట్ లైన్ మోషన్లో చూసాం మనం. ఇప్పుడు ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అంటే ఏంటంటే ఎ బాడీ ఈజ్ ఫాలింగ్ ఫ్రీలీ, దట్ మీన్స్ బాడీ ఈజ్ ఇనీషియల్లీ ఎట్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ హెచ్ అనే హైట్లో ఉన్న గ్రౌండ్ నుంచి ఈ బాడీ ఉందన్నమాట. హైట్ హెచ్ అనే హైట్లో ఉంది గ్రౌండ్ నుంచి. సో ఆల్వేస్ ఎట్ మ్యాక్సిమం హైట్ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ 0. ఎంత దానికి వెలాసిటీ 0. అండ్ టైమ్ టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు గ్రౌండ్ ఈజ్ t ఈజ్ ఈక్వల్ టు t seconds. అండ్ దెన్ యాక్సలరేషన్ విల్ బి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అవుద్ది. యాక్సలరేషన్ బదులు ఇప్పుడు ఏమవుద్దనంటే ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వాట్ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ, యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. యాక్సలరేషన్ ఆఫ్ ఏ బాడీ అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఒక వస్తువుకి యాక్సలరేషన్ వస్తుంది. ఎలా వచ్చింది ఇక్కడ అనంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, గురుత్వాకర్షణ బలము వలన ఒక వస్తువుకి పొందినటువంటి, ఒక వస్తువు కలిగి ఉన్నటువంటి యాక్సలరేషన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. ఏమంటారు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఇన్ దిస్ కేస్ ద యాక్సలరేషన్ బికమ్స్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే ఆ యాక్సలరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రావిటేషనల్ ఫోర్స్ వలన వచ్చింది. కాబట్టి ఇక్కడ మనము లెటరు ఏ బదులు జీ, స్మాల్ జీ అనే లెటర్ని యూజ్ చేస్తాము. ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనమాట ఇది. సో ఇది వచ్చేటప్పటికి మనకి ప్లస్ జీ అను మైనస్ జీ అని రెండు ఉంటాయి. వాట్ ఈజ్ ప్లస్ జీ అంటే వెన్ యాక్సలరేషన్ when body is moving towards the surface of the earth, it will be plus g, and when it is moving away from the earth it will be minus g.
ఇదేంటి ప్లస్ జీ అంటేనేమో టువర్డ్స్ ఆఫ్ ఎర్త్ వైపుకి ట్రావెల్ అవుతుంటే ప్లస్ ఉంటుంది. ఇది వచ్చేసి అవే ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఉందనుకోండి, అది వచ్చేసి మైనస్ జీ అని మనకి రెండు ఉంటాయి అన్నమాట. పాజిటివ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, నెగిటివ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది మనకి ఏంటంటే కామన్ సెన్స్తో చెప్తున్నాను తప్ప ఇది టువర్డ్స్ అవే అనేది. ఇది వచ్చేసి మనకి వెక్టార్ రిప్రజెంటేషన్ పరంగా కూడా ప్లస్లు మైనస్లు మనకి రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అది ఇది మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది టువర్డ్సే మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ జీ. అండ్ ఎంత డిస్టెన్స్ ఏంటి అని అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనమాట. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందంటే ఎంత హైట్ ఉంటే అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటాయి? ఫస్ట్ వన్ ఏంటి? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇది కాస్త ఏమవుతుందనంటే v ఈజ్ ఈక్వల్ టు u అంటే జీరో, u జీరో కాబట్టి జీరో ప్లస్ ఏ అంటేనేమో g, t అంటేనేమో టైమే. దేర్ ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు gt. ఇది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏం లేదు కన్నా, పైనుంచి కొంత ఎత్తు నుంచి, గరిష్ట ఎత్తు నుండి స్వేచ్ఛగా క్రిందకు పడే వస్తువుకి ఉండే చలన సమీకరణాలు. ఇందాక మనం చూసింది ఇప్పటి వరకు స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతున్న వస్తువుకు ఉండే చలన సమీకరణాలు. ఇప్పుడు ఇదేంటనంటే పైనుండి క్రిందకు పడుతున్నప్పుడు ఇది కూడా స్ట్రైట్ లైన్ మోషనే, బట్ వర్టికల్లీ స్ట్రైట్ లైన్ అనమాట. ఇది ఇందాక చూసింది హారిజాంటల్ స్ట్రైట్ లైన్, ఇది వర్టికల్ స్ట్రైట్ లైన్. ఈ డైరెక్షన్లో బాడీ మూవ్ అయ్యేటప్పుడు ఉండే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికే వి స్క్వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎస్ అంటే హెచ్ ఈక్వల్ టు యూ జీరో కాబట్టి జీరో ఇంటూ టీ జీరో ప్లస్ హాఫ్ ఏ అంటే జీ, టీ అంటే టీ స్క్వేర్. అంటే ఇక్కడ ఏమైంది మీకు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్. ఇది వచ్చేసింది. ఇది రెండవది. మూడవది ఏంటి అని అంటే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇదేమవుతుంది చూడండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే జీరో, ఇది జీరో జీరో ఈక్వల్ టు 2gh. దేర్ ఫోర్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇది థర్డ్ ఈక్వేషను. అండ్ దెన్ ఫోర్త్ వచ్చేటప్పటికే మనకి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ అంటే జీరో, జీరో ప్లస్ జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ కూడా చూసుకోవచ్చు మనము. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అని అంటే కింద నుండి పైకి వెళ్ళేది. ఇప్పుడు దాన్ని చూసింది మీరు పైనుండి క్రిందకి రావడం, ఇప్పుడు క్రింద నుండి పైకి వెళ్ళడం అనమాట. వర్టికల్లీ అప్వర్డ్ పైకి వెళ్ళడం, కింద నుండి పైకి విసిరిన వస్తువు విషయంలో. అంటే ఇప్పుడు వస్తువు ఎక్కడి నుంచి వెళ్తుంది? కింద నుండి పైకి వెళ్తుంది. సో ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ ఇనీషియల్ వెలాసిటీ, బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, టీ ఈజ్ ఈక్వల్ టు టైము టీనే, అండ్ దెన్ ఫైనల్ వెలాసిటీ ఆల్సో వీ విల్ హ్యావ్ యాజ్ వి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇది జనరల్. ఇప్పుడు ఇదేమైందనంటే వి ఈజ్ ఈక్వల్ టు యూ ఏ ఒక్కటే కన్నా మైనస్ జీ అవుతుంది టీటీనే. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి అని అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇదేమైందనంటే ఎస్ అంటే హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్, సిన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాబట్టి మైనస్ జీ కాబట్టి మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. థర్డ్ వన్ వచ్చేటప్పటికే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇదేమైందో చూడండి, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2నే, ఏ అంటే మైనస్ జీ కాబట్టి ఆ మైనస్ ముందేస్తున్నాను 2gh.
ఇది వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇది వచ్చేటప్పటికి హెచ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ జీ, ప్లస్ ఏకి మైనస్ జీ రాస్తున్నాను, ఇంటూ ఎన్ మైనస్ హాఫ్. ఇవి 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇన్ కేస్ ఆఫ్ ఏ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ అప్వర్డ్స్. ఇందాక మనం చూసింది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అట్లా మొత్తం మనకి 3 కేసెస్. ఇక్కడ స్ట్రైట్ లైన్ మోషనే, కానీ స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే రెక్టిలీనియర్ మోషన్, ఎయిదర్ ఇన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ కాదు, ఇలా హారిజాంటల్ డైరెక్షన్ కూడా స్ట్రైట్ లైనే, వర్టికల్ డైరెక్షన్ వర్టికల్ మోషన్ కూడా స్ట్రైట్ లైన్. అదే సో ఫస్ట్ చూసిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ స్ట్రైట్ లైన్ అయితే, హారిజాంటల్ డైరెక్షన్ అయితే, ఈ రెండు ఏంటనంటే వర్టికల్ డైరెక్షన్.